ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలమట్టాలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. సంప్రదాయ పంటల సాగు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యాన పంటలపై దృష్టి సారించారు. కష్టం ఫలించింది. తీగజాతి పంటైన కాకరతో కాలానుగుణంగా మంచి దిగుబడులను తీశారు. సమీప సంతల్లో మార్కెట్లలో విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా కాకర కర్షకులు. సంప్రదాయ పంటలతో విసిగిన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముక్కురాల గ్రామస్తులు కాయగూరల సాగుకు మళ్లారు. అందున తీగజాతి కూరల సాగును ప్రధానంగా ఎంచుకున్నారు. నిత్యం గిరాకీ ఉండే బీర, దొండ, కాకరను ఎంచుకున్నారు. ఆధునిక సేద్య విధానమైన పందిళ్లపై కాకర పాదులను పాకించారు. తలా అరెకరా, ఎకరాలో కాకరలు పండిస్తూ కోతకు వేల రూపాయల లాభాలు కళ్లజూస్తున్నారు. నేను 2 సంవత్సరాల నుంచి ఒక అధునాతన వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఒక 9 ఎకరాల పెండాల్స్ పందిరి వచ్చేసి కాకర ఒక 5 ఎకరాలలో, దొండ ఒక 3 ఎకరాలలో చేస్తున్న సేద్యం బాగా సక్సెస్ఫుల్ గానే ఉంది. కూరగాయలతోటి కాకరతోటి మరీ లాభాలు బాగున్నాయి. కాకర ఇప్పటికీ ఒక టన్ వరకు దిగుబడి వచ్చింది. ఇంకా సుమారుగా ఇంకొక 40 టన్నుల దాకా వస్తుంది దిగుబడి. ఇప్పుడు ఎండాకాలంలో చేయాలనే ఉద్దేశంతో నవంబర్ 25కు నాటుకోవడం జరిగింది. ఎకరాకు వచ్చేసి ఒక 20,000 దాకా ఖర్చు వచ్చి ఉంటుంది. మొత్తం టేకింగ్ వచ్చేసి, ఇతనం వచ్చేసి, ఎరువులు వచ్చేసి ఇప్పటికి మాకు 10 టన్నులు దిగుబడి వచ్చింది. 10 టన్నులకు కానీ సుమారుగా ఇప్పటికే 3 లక్షల దాకా దిగుబడి వచ్చింది. ముక్కురాల రైతులు తనకున్న పొలంలో 5-6 భాగాలుగా చేసి కాకర, దొండ పాదులతో పాటు బొప్పాయి తోటలను సాగు చేస్తున్నారు. ఉన్న నీటిని పొదుపుగా వాడుకునేందుకు సూక్ష్మ బిందు సేద్యం పరికరాలను అమర్చుకున్నారు. కాలానుగుణంగా ఉద్యాన శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ తీగజాతి కూరగాయల దిగుబడులను పెంచుకుంటున్నారు. నిత్యం 20-30 మంది రైతు కూలీలకు ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. తక్కువ నీటితోని మొత్తం కాకర, దొండ, బొప్పాయి అన్ని పెట్టి మొత్తం డ్రిప్ సిస్టమ్ తోని పండిస్తున్నాం. దానివల్ల రోజు ఒక 20 మంది లేబర్ తోని పని చేపిస్తున్నాం. కష్టపడి అందరం మొత్తం కుటుంబంతో పాటు అందరం ఇక్కడనే ఉండి ముక్కురాల గ్రామంలోనే కష్టపడి పని చేసుకుంటున్నాం. మాకు ఒక 18 ఎకరాలు ఉంటది. కాకర ఒక 3 ఉంటుంది సార్. 4 ఎకరాలు కాకర, ఒక 3 ఎకరాలు దొండ, 3 ఎకరాలు బొప్పాయి వేసి ఒక 2 నెలలు అవుతుంది సార్. 2 నెలల నుంచి ఇంకా మంచిగానే ఉంది. లాభాలు బాగానే ఉన్నాయి. రోజు ఒక 20 మంది లేబర్లు మా దగ్గర పనిచేస్తుండ్రు. ముక్కురాల గ్రామస్తులు సంప్రదాయ పంటలు వీడి కూరగాయలను ఆధునిక పద్ధతుల్లో పండించడంలో రాజేందర్ రెడ్డి సాగు శైలే వీరికి ఆదర్శం. ఉన్న పొలం, నీటి లభ్యత ఆధారంగా పంట సరళిని పాటిస్తే ఎలాంటి ఇబ్బందులుండవని రాజేందర్ రెడ్డి తోటి రైతులకు చెబుతున్నారు. మా బావ పొలం కాకరకాయ తోట మంచిగా ఉంది, చూడడానికి వచ్చినాం. మొక్కలాల పెట్టిండు, ఇది మంచిగా ఉంది దిగుబడి. మేము కూడా దీని గురించి మొత్తం కనుక్కోవడానికి వచ్చినాం. పంట గురించి 4 ఎకరాలు పెట్టిండు. 4 ఎకరాలు కాకర పెట్టిండు, 2-3 ఎకరాలు బొప్పాయి పెట్టిండు, దొండ 3 ఎకరాలు ఉంది. మంచిగా ఉంది. తక్కువ నీటితోనే మంచిగా పంటలు బాగా వస్తున్నాయి. మేము కూడా ఇలాగనే చేయాలని మేము అనుకుంటున్నాం. మాకు ఒక 3 ఎకరాలు ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మా పల్లీలు వేసింటివి. పల్లీలు అంతా ఏం లేదు. అంతా దీని డ్రిప్ సిస్టమ్ వేసి పెండల్స్ వేసి చేయాలని మేము అనుకుంటున్నాం. మా పక్కల మాకు అన్న కావాలి రాజేంద్ర రెడ్డి. ఆయన కాకర తోట 4 ఎకరాలు వేసిండు. ఇక్కడ ఒకనాడు తప్పించి ఒకనాడు 10 క్వింటాలు ఉంటే 15 క్వింటాల వరకు వస్తుంది. అది పంట తక్కువ నీళ్ళతోని ఎక్కువ సేద్యం చేయొచ్చు. మేము అదే పెట్టాలని చూసి చెప్పిండు. మేము చేయాలనుకుంటున్నాం. తక్కువ నీళ్ళతో డ్రిప్ వేసి 4 ఎకరాలు దొండ, 4 ఎకరాలు కాకరి, 3 ఎకరాలు బొప్పాయి పెట్టిండు. మేము అదే విధంగా చేస్తామని ఇక్కడ మంచి ఉంది, ఎక్కడెక్కడ సీడ్ తెచ్చని అడిగితే చెప్పిండు. మాకు 6 ఎకరాలు ఉంటుంది. పల్లీలు వేసినాం. పల్లీలు ఉడక మామూలు నీళ్ళు తక్కువ ఉన్నట్టుకి బాగా వెళ్ళలేదు ఈసారి. మార్కెట్లో అవసరాలు, డిమాండ్ను గుర్తించి ఉద్యానోత్పత్తులు పండించగలిగితే విపణి వెతలను అధిగమించడంతో పాటు మంచి ధరలను సొంతం చేసుకోవచ్చని ఈ రైతులు చెబుతున్నారు. కాయగూరలు సొంతంగా విక్రయించడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని నిరూపిస్తున్నారు.